కాకినాడ రామారావుపేటలో వెంచేసిన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 27వ తేదీన శివపార్వతుల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపిస్తున్నట్లు ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణారావు తెలిపారు. రామారావుపేటలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 27న శివ పార్వతుల కళ్యాణం సందర్భంగా సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో రాట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణారావు ఆలయ సేవార్థం శివపార్వతుల కళ్యాణ సందర్భంగా భక్తులకు స్వామివారి విశేష ప్రసాదాన్ని అందిస్తున్నారని ఆలయ కమిటీ చైర్మన్ లక్కుజ లావణ్య చెప్పారు. టీవీ రమణారావు మాట్లాడుతూ ఈ సంవత్సరం స్వామివారి కళ్యాణ సందర్భంగా విశేష ఛత్రాలను అంటే గొడుగులను ప్రత్యేకంగా తెప్పిస్తున్నామని చెప్పారు. ఈ విశేష పుణ్య కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు మరియు సాన జ్యోతి దంపతుల చేతుల మీదుగా స్వామివారికి సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రమణారావు చెప్పారు. కళ్యాణ సందర్భంగా ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించడం జరుగుతుందని మరియు పసుపు కుంకుమ గాజులు కూడా సమర్పిస్తున్నట్లు వివరించారు. కళ్యాణం అనంతరం ముత్యాల తలంబ్రాలు గాజులు మరియు పసుపు కుంకుమలను వచ్చిన భక్తులందరికీ ప్రసాదంగా అందజేయడం జరుగుతుందని రమణారావు వివరించారు. కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరారు. గత సంవత్సరం స్వామివారి కళ్యాణ సందర్భంగా ప్రత్యేక ఉయ్యాలను తయారు చేసి ఎంపీ సాన సతీష్ చేతుల మీదుగా ఆలయానికి సమర్పించడం జరిగిందని రమణారావు చెప్పారు. తొలుత ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు శాస్త్రోక్తంగా రాట పూజ కార్యక్రమాన్ని మాగంటి కామేష్ నిర్వహించారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి బాదం శ్రీనివాస్, రామచంద్రరావు, ధర్మకర్తల మండలి సభ్యులు కొండపల్లి దేవి, గునుపొడి శైలజ, కాలేపు నాగేశ్వరరావు, కొండపల్లి ఉమాశంకర్, సామంతుల నాగేంద్ర ప్రసాద్, చిప్పాడ సునీత, సాపిరెడ్డి భాస్కర్రావు, అరిపాల శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు మాగంటి నాగ భోగేశ్వరరావుతో పాటుగా భక్తులు పాల్గొన్నారు. ప్రజలకు శుభవార్త చెప్తున్నాం. మన రామారావుపేట శివాలయంలో జరగబోయే 27వ తారీఖున ఈశ్వర కళ్యాణం జరుగుతున్నది. పట్టణ ప్రజలందరూ చేయాలని, భక్తులందరూ వచ్చేసి దేవుని ఆశీర్వాదాలు తీసుకోవాలని ఈరోజు మా కళ్యాణానికి సంబంధించిన రాట పాతడం జరిగింది. మంచి ముహూర్తం పెట్టి ఇది ఎంతో వైభవంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ కళ్యాణానికి ప్రతి సంవత్సరంలాగే లాస్ట్ ఇయర్ మన ఎంపీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ దంపతుల చేత కళ్యాణం జరపడం జరిగింది. దానికి మనం రథం మా ధరణి కన్స్ట్రక్షన్ తరఫు నుంచి ఇవాళ బహుకరించామండి. అలాగే ఈ సంవత్సరం తమిళనాడు తిరుపతి దగ్గర నుంచి ఈశ్వరునికి గొడుగులు ఊరేగింపుగా తీసుకురావడానికి మేము కంపెనీ నుంచి ఇస్తున్నాం. అలాగే కొత్తగా ముత్యాలు తెప్పించాం. భక్తులందరికీ ఇదివరకు దేవుడికి పెట్టేవాళ్ళం. దేవుడికి అభిషేకం అయ్యాక మొత్తం భక్తులు ఇచ్చేసిన భక్తులందరికీ కూడా తలంబ్రాలు ముత్యాలతో పాటు గాజులు కూడా ఇచ్చేలాగా పెడుతున్నామండి. అలాగే తులసి మొక్కలు కూడా బహుకరిస్తున్నాం. కాబట్టి కాకినాడ ప్రజలందరూ ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా చైర్మన్ గారు, గుడి చైర్మన్ గారికి, ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ, ఈఓ గారికి అందరికీ మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.